करना भाई इसका फोटो हमारे है కొద్దిగా సైడ్ నా రైతులకి 200 యూనిట్ల వరకు ఉచితంగా చేతి మగ్గాలు ఉన్న వాళ్ళకి, పవర్ లూమ్స్ ఉన్న వాళ్ళకి 500 యూనిట్లు ఉచితంగా. అంటే రాష్ట్రం 5 సంవత్సరాలు ఒక విధ్వంసకర పాలన తర్వాత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన ఆర్థిక వ్యవస్థని వారసత్వంగా తీసుకున్న తర్వాత కూడా చేనేతలను ఆదుకోవడం కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం. దాని తర్వాత ఇవాళ నేతన్న సేవలో 25,000 రూపాయలు 50 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళకి, చేనేతలకి, చేతి మగ్గల వాళ్ళకి ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం ఇవాళ ప్రారంభిస్తున్న సందర్భంగా చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదే సమయంలో 50 సంవత్సరాలు దాటిన చేనేతలకు పెన్షన్ ఇవ్వడం, తద్వారా ఒక్కొక్కరికి 45,000 రూపాయల ఆర్థిక సౌలభ్యాన్ని కల్పించడం, వీటన్నిటినీ స్వాగతించదగ్గ నిర్ణయాలు. చెప్పుంది రెండు కర్ణ చేనేత ఐక్యత, చేనేత నేతన్నలకు కూడా జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్భంగా నన్ను ధర్మవరానికి జిల్లా కార్యక్రమం సందర్భంగా ఆహ్వానించినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు సత్యకుమార్ గారికి, అదేవిధంగా సోదరుడు మధుసూదన్ రెడ్డి గారికి, విచ్చేసినటువంటి కూటమి పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మరొకసారి జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు. ఇందాక ఒక మిత్రుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు, క్లస్టర్ తీసుకొస్తే ఉపయోగం లేదని చెప్పేసి. మామూలుగా క్రెడిట్ చోరీకి అలవాటు పడ్డారు వీళ్ళు. దీంట్లో క్రెడిట్ చోరీకి అవకాశం లేదు కాబట్టి విమర్శిస్తున్నారు. పోనీ క్లస్టర్ పనికిరాదు, ఏం చేయాలనేదన్నా చెప్పాలి కదా మీరు. అది చెప్పరు. కేవలం కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం కాకుండా డిస్ట్రక్టివ్ క్రిటిసిజాన్నే నమ్ముకున్నారు మీరు. నెగిటివ్ అప్రోచ్ మీది రాజకీయాల్లో, మీరు పాజిటివ్ అప్రోచ్ లేదు. అంతేకాకుండా ఈ రోజున జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేతలకు నేతన్న నేస్తం పేరు మీద, నేతన్న సేవ పేరు మీద 25,000 రూపాయలు డబ్బులు అందిస్తున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నిజంగా ఈ రకమైనటువంటి కన్సర్న్ చేనేతల పట్ల ఉన్నటువంటి ప్రభుత్వం అనేది, ఆలోచన విధానం అనేది చేనేతలు యావత్తు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అంతేకాకుండా మొన్న 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేయడం అనేది, ఇవన్నీ కూడా చేనేతల పట్ల ఈ కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. ఇంకా మెరుగైనటువంటి అంశాలు కూడా పరిశీలనలో ఉన్నాయి. భవిష్యత్తులో అవి కూడా అమలు చేసి తీరుతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం తరఫున ప్రజాప్రతినిధిగా నేను కూడా తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ప్రత్యేకించి ధర్మవరం నియోజకవర్గం ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి, కూటమి పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ ఉండేది చేనేతలు. ఆ ఆదరణ కావచ్చు, వాళ్ళు చూపిస్తున్నటువంటి చొరవ కావచ్చు. మేము చిన్నపిల్లలుగా ఓటు హక్కు లేనప్పుడు కూడా ఇక్కడ నాగిరెడ్డి గారి పట్ల ఆ రోజుల్లో చూపించినటువంటి అభిమానం ఏంటంటే కేవలము తెలుగుదేశం పార్టీ పట్ల చూపించినటువంటి అభిమానం, సైకిల్ గుర్తు పట్ల చూపించినటువంటి అభిమానం. ఇప్పటికీ ఎప్పటికీ తరగని ఆదరణ, తరగని నమ్మకం, చెదరని నమ్మకం అనేది తెలుగుదేశం పార్టీ పట్ల, కూటమి పార్టీ పట్ల నిరంతరం కూడా చేనేతలు చూపిస్తూనే వస్తున్నారు. కాబట్టి ఎంత చేసినా వాళ్ళకి తక్కువే. మేము ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించేటువంటి కార్యక్రమంలో విఘ్నత కలిగినటువంటి ప్రజాప్రతినిధిని ఎన్నుకున్నారు మీరు ధర్మవరానికి. అంతేకాకుండా ఆయనకు ఒక ప్రాధాన్యత ఉన్నటువంటి
అవకాశాన్ని కానీ అధికారిక హోదాని కానీ కల్పించినారు కూటమి ప్రభుత్వంలో. అందుకనే చెప్తున్నాను, ఇంకా మంచి జరుగుతుంది ఈ నియోజకవర్గ చేనేతలకు అని చెప్పేసి, రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేతలకు అని చెప్పేసి కూడా తెలియజెప్తా ఉన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వంలో కూడా బ్రహ్మాండమైనటువంటి పట్టున్నటువంటి వ్యక్తిని మీరు ప్రజాప్రతినిధిగా పొందడం అనేది మీకు నిజంగా ఒక అవకాశము, ఒక వరప్రదాయం. ఇది ఖచ్చితంగా ఆ దిశగానే పెద్దలు సత్యప్రసాద్ గారు కూడా ఆలోచన చేస్తారు, అడుగులేస్తారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేతలకు మరింత మేలు చేస్తారని చెప్పేసి కూడా ఈ చేనేత దినోత్సవ సందర్భంగా యావత్ చేనేతల తరపున వారిని కూడా కోరుకుంటూ, అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరొకసారి గొడ్డలి పార్టీ వాళ్ళకు ఒకటే చెప్తాను, మీరు మంచి చేస్తే అభినందించండి, చెడ్డ జరుగుతా అంటే ఎత్తి చూపండి. అంతేగాని చేసే ప్రతి మంచిని అడ్డుకోవాలనే ప్రయత్నం, లేదంటే జరుగుతున్నటువంటి ప్రతి అభివృద్ధిని కూడా మేము చేసినామని చెప్పుకోవడం అనేది మానేయమని చెప్పేసి వాళ్ళకి హితవు పలుకుతాను. ఓకే సార్.